రాకాసిలోయ. ఇప్పటి వరకు జరిగిన భాగం టూకీగా. కేశవుడి ఆలమందలోకి వచ్చిన వింత జంతువు బ్రహ్మపుర సేనాని వెంటున్న భటుల్లో ఒకని చంపింది. బతికి బయటపడ్డ రెండో భటుడు నగరానికి పారిపోయాడు. నగరంలో రకరకాల పుకార్లు బయలుదేరాయి. ఈ వార్తలన్నీ విన్న కేశవుడి తండ్రి అరణ్యానికి వచ్చి కొడుకుతో ఆ సంగతులన్నీ చెప్పాడు. ఆ తరువాత తండ్రి మాటలు వింటూనే కేశవుడు ఉలిక్కిపడ్డాడు. అతడు అంత దూరంలో మేస్తూ ఉన్న వింత జంతువు కేసి ఆశ్చర్యంగా చూస్తూ, అయ్యా, ఇప్పుడు అంతా అర్థమైంది. రాత్రి నేను చెప్పిన వింత జంతువు ఇదే. దాని కొమ్ము కేసి చూడు, ఎంత నెత్తురు గడ్డగట్టి ఉందో అని అన్నాడు. ముసలివాడు కొడుకుతో మాట్లాడే హడావిడిలో ఉండి ఇంతవరకు ఆ వింత జంతువు కేసి చూడనే లేదు. ఇప్పుడు అతడి దృష్టి దానిమీద పడింది. అతడు నివ్వెరపోయాడు. కేశవుడు తండ్రిని దాని దగ్గరకు తీసుకుని పోయి దాని కొమ్ము కేసి వేలు చూపుతూ, చూసావా, నెత్తురు, ముఖానికి కూడా, ఇదిగో ఇక్కడ కూడా ఇవి నెత్తురు మరకలే అని అన్నాడు. అయితే నగరంలో పుట్టిన పుకారు అబద్ధం కాదు. ఇది సేనా నాయకుణ్ణి వెంట ఉన్న భటుణ్ణి పొడిచి చంపింది. రాజభటులు అరణ్యానికి వస్తున్నారు. నువ్వు మారువేషంలో ఉన్న శత్రుదేశపు గూఢచారివని ఎవరో ఒకరు నీలవార్త వేశారు. భటుల వల్ల నీకు అపాయం తప్పదు అని అన్నాడు ముసలివాడు నిస్పృహగా. ఇందులో నా నేరమేమీ లేదు. సేనా నాయకుడు కొరివితో తలగొక్కున్నాడు. ఈ వింత జంతువును బలవంతంగా మెడకు ఉచ్చువేసి పట్టుకుపోయాడు. బహుశా అది వాణ్ణి చంపి తిరిగి ఇక్కడికి పారిపోయి వచ్చుంటుంది. కొమ్ము నుంచి కారుతున్న నెత్తురుతో అది తిరిగి రావడం చూస్తూనే ఏదో ప్రమాదం జరిగిందని అనుకున్నాను అన్నాడు కేశవుడు. సరే, తప్పు ఎవరిదైతేనేం, రాజభటులు వస్తే మనకు ముప్పు తప్పదు. నువ్వు ఎటైనా పారిపో. ఇదిగో కత్తి. మీ తాత చనిపోయినప్పటినుంచి ఇది గోడకు వేలాడుతుంది. ఇది నీ దగ్గర ఉన్న బాణాలు నీ ఆత్మరక్షణకు ఉపయోగపడతాయి. రాజభటులకు బందీగా చిక్కి అవమానం పాలయ్య కన్నా ఆత్మరక్షణ చేసుకుంటూ అవసరమైతే ప్రాణాలు వదలడం ఉత్తమం అని అన్నాడు తండ్రి. కేశవుడు తండ్రి దగ్గర నుంచి కత్తి తీసుకుంటూ, నీ మాటేమిటి అని ప్రశ్నించాడు. నా మాటకేం, నా రక్షణ నేను చూసుకోగలను. అయినా ముసలివాణ్ణి, 1000 ఏళ్లేం బతకను కదా. నేను రాజభటులు కంటపడకుండా దాక్కుంటాను. ఆలమందను అరణ్యం మధ్యకు తరిమేస్తాను. అవి వాళ్ళ కంటపడకూడదు అని అన్నాడు ముసలివాడు. వాళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా అరణ్యంలో ఎక్కడో గుర్రాలు మనుషులు కదులుతున్న కలకలం వినబడింది. ముసలివాడు కొడుకు కేసి ఆదుర్దాగా చూశాడు. కేశవుడు చప్పున వింత జంతువు దగ్గరకు వెళ్లి, నేను రాజభటుల చేతికి చిక్కకుండా పారిపోవాలంటే దీని మీద ఎక్కి సవారీ చేయక తప్పదు. నా దగ్గర ఎందుకనో ఇది చాలా సాధువుగా ప్రవర్తిస్తుంది అంటూ దాన్ని జూలు పట్టుకుని ఎగిరి దాని మీద కూర్చున్నాడు. వింత జంతువు కళ్ళు అదోలాగా మెరిశాయి. పరిగెత్తు, నీ ఇష్టం వచ్చిన ప్రదేశానికి నన్ను తీసుకుపో అంటూ కేశవుడు దాని జూలు పట్టుకుని లాగి మడమలతో డొక్కలో గట్టిగా పొడిచాడు. అది తుఫాను వేగంతో కొండకేసి పరిగెత్తసాగింది. వింత జంతువు వేగానికి కేశవుడు భయపడిపోయాడు. తను ఎక్కడ పట్టు తప్పి కొండరాళ్ల మీద పడి తునాతునకలైపోతానో అని అతడు కంగారు పడ్డాడు. వింత జంతువు పక్షిలాగా ఒక రాతి మీద నుంచి ఇంకొక రాతి మీదకి ఎగురుతూ కేశవుణ్ణి కొండ శిఖరానికేసి తీసుకుపోసాగింది. ఆ కొండ ప్రదేశమంతా మహా భయంకరంగా ఉంది. కొండ మీద పొదలు, పెద్ద పెద్ద చెట్లు, గుహలు, వాటి మీద అటూ ఇటూ తిరిగే చిరుతపులులు, ఎలుగుబంట్లు, మహాసర్పాలు. వీటిని చూస్తూనే కేశవుడు తన ప్రాణాల మీద ఆశ వదులుకున్నాడు. ఈ క్రూర జంతువుల బారిన పడి దిక్కులేని చావు చచ్చే కన్నా బ్రహ్మపుర సైనికులకు చిక్కి కారాగారంలో మరణించడం అతడికి సుఖంగా ఉండేట్టు కనబడింది. ఈ వింత జంతువు నన్ను మోసం చేసింది అని సంశయం కలిగింది. తన తండ్రి చెప్పినట్టు ఇదేమైనా మాయా రక్కసేమో అనుకున్నాడు కేశవుడు. ఏది ఏమైనా తనిప్పుడు చేయగలిగింది ఏదీ లేదు. వింత జంతువు తనని ఎక్కడికి తీసుకుపోతే అక్కడికి వెళ్లవలసిందే. తన చేతిలో ఉన్న కత్తితో దాన్ని అప్పటికప్పుడు మెడ నరికి చంపినా తను క్రూర మృగాల మధ్య ఉండిపోవలసి వస్తుంది. వాటి నుంచి ప్రాణాలతో బయటపడడం అసాధ్యం. కేశవుడు ఇలా భయంగా ఆలోచిస్తూ ఉక్కిరిబిక్కిరవుతూ ఉండగా వింత జంతువు ఒక ఎత్తైన రాతి మీద నుంచి పల్లంలోకి దూకి ఎదురుగా ఉన్న గుహ ముందు చప్పున ఆగి పెద్దగా సకిలించింది. ఆ వెంటనే కటిక చీకటిగా ఉన్నటువంటి ఆ గుహలో మిణుకుమంటూ చిన్న కాంతి కనబడి అంతలో పెద్ద కాగడా వెలుగు, నల్లని పొగ, హాం ఔం ఫట్ వట్ హోం అన్న భీకరమైన గొంతు వినిపించింది. కేశవుడు నిలువెల్లా వణికిపోయాడు. మరుక్షణంలో అతడు వర నుంచి కత్తి దూసి వింత జంతువు మీద నుంచి కిందికి దూకాడు. గుహ ఎప్పటిలాగే మళ్లీ చీకటిమయమైపోయింది. వెలుగు, పొగ మటుమాయమైపోయి మంత్రం పఠిస్తున్న గొంతు కూడా ఆగిపోయింది. అంతా నిశ్శబ్దం.
ఈ వింత మార్పు కేశవుణ్ణి ఆశ్చర్యపరిచింది. గుహలో ఎవడో ఉన్నాడు. వాడు రాక్షసుడు కావచ్చు, మాంత్రికుడు కావచ్చు, లేక నరమాంస భక్షకుడైన అడవి మనిషి కావచ్చు. కేశవుడు ఒక్క త్రుటి కాలంలో ఒక నిర్ణయానికొచ్చాడు. గుహలో ఉన్నవాణ్ణి తను చీకటి వల్ల చూడలేకపోయాడు గాని వాడు వెలుగులో ఉన్న తనను చూసి ఉంటాడు. తనను సునాయాసంగా పట్టుకునేందుకు వాడేదో పన్నాగం వేస్తున్నాడనే దాంట్లో సందేహమే లేదు. కనుక తను సాధ్యమైనంత వేగంగా అక్కడ్నుంచి పారిపోవాలి. కేశవుడు ఇలా అనుకుంటూనే వింత జంతువు కోసం చూశాడు. కాని అది అతడికి అందుబాటులో లేదు. అల్లంత దూరాన ఒక రాతిని ఆనుకుని నిలబడి ఎదురుగా ఉన్న మరో బండరాయిని కొమ్ముతో కుమ్ముతున్నది. కేశవుడు ఒక్క పరుగున వెళ్లి దాన్ని పట్టుకునేందుకు ముందుకు దూకాడు. కాని కేశవుడు సమీపించే లోపల వింత జంతువు చెంగున ఎగిరి బండరాయి మీద నిలబడింది. కేశవుడిలో కలిగిన నిరాశ అంతా ఇంతా కాదు. సరిగ్గా ప్రాణాపాయం కలిగే సమయంలో వింత జంతువు తనకు అందకుండా పోయింది. కాలినడకతో అక్కడ్నుంచి పారిపోయేందుకు ప్రయత్నించటం క్షేమం కాదు. రాళ్ల చాటున పొంచి ఉన్న ఏ క్రూర మృగమైనా తనను ఇట్టే పట్టుకుని చంపి తినగలదు. ఇప్పుడేం చెయ్యాలి? కేశవుడు గుండె రాయి చేసుకున్నాడు. కత్తి ఉన్న చేతిలోనే కొన్ని అంబులు కూడా పట్టుకుని ఎడమ చేతితో విల్లు పట్టుకుని అతడు జాగ్రత్తగా గుహ ముందు నుంచి ఒక్కొక్క అడుగు వెనక్కు వేయసాగాడు. హఠాత్తుగా గుహలో పెద్ద కాంతి కనిపించింది. ఆ వెలుగులో కేశవుడికి సన్నని పొడవాటి గడ్డం, నల్లని ముఖం, నెత్తిమీద కుచ్చుకట్టిన శిరస్త్రాణం గల ఒక వికృతాకారుడు కనిపించాడు. అతన్ని చూస్తూనే కేశవుడు నిలుచున్న చోట ఆగిపోయాడు. వత్సా, భయపడకు, భయపడకు, అభయమిస్తున్నాను. నిన్నే కాక నీ ముసలి తండ్రిని కూడా దుర్మార్గులైన రాజభటుల నుంచి కాపాడే భారం నాది అంటూ ఆ వికృతాకారుడు గుహలోపల నుంచి బయటకొచ్చాడు. ఆ వికృతాకారుడి మాటలు కేశవుడి శరీరాన్ని జలధరింపచేశాయి. వీడెవడో కాని నా గురించి సర్వం తెలుసుకున్నాడు అని అనుకున్నాడు. ఇప్పుడు తను పారిపోయే ప్రయత్నం చేయడం వృధా. అందువల్ల మేలు కన్నా కీడే ఎక్కువ కలగవచ్చు. ఎంతో ప్రేమ కనబరుస్తున్న ఈ వికృతాకారుడు తన నుంచి ఎలాంటి సహాయం ఆశించి తనను, తన తండ్రిని రాజభటుల నుంచి కాపాడుతానని అభయమిస్తున్నాడు. వత్సా, నువ్వు నా శక్తి సామర్థ్యాలను శంకిస్తున్నావా? ఇటురా, గుహలోనికి రా అంటూ వికృతాకారుడు వెనుతిరిగి గుహలోపలికి వెళ్లబోయేవాడల్లా ఆగి కదలక నిలబడి ఉన్న కేశవుణ్ణి పరీక్షగా చూస్తూ, నా వెంట గుహలోకి వచ్చేందుకు భయమా అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్న కేశవుడికి కోపం తెప్పించింది. తననేదో పిరికి పంద కింద కట్టి వీడు మాట్లాడుతున్నాడన్న అభిప్రాయం కలగ్గానే కేశవుడు ధైర్యంగా ముందుకు నడుస్తూ, నీ వెంట గుహలోకి కాదు, మరెక్కడికి రమ్మన్నా వస్తాను. అడవిలో పుట్టి అడవిలో పెరిగిన వాణ్ణి. భయం అంటే ఏమిటో నాకు తెలీదు. పోతే నన్ను బాధిస్తున్న సంశయం ఏమిటంటే నీకు నా గురించి, నా తండ్రిని గురించి ఎలా తెలుసా అని అన్నాడు. అంతేనా? అయితే గుహలోనికి రా, సంశయ నివారణ చేస్తాను. గుహలో ఉన్న కాలభైరవుడి కళ్లలోకి తొంగి చూసావంటే లోకంలో ఎక్కడ ఏమి జరుగుతున్నది నీవు తెలుసుకోవచ్చు అని అన్నాడు వికృతాకారుడు. కేశవుడు అతడి వెంట గుహలోకి వెళ్లాడు. గుహ లోపలంతా చీకటిగా ఉంది. ఆ చీకటిలో ఓ 10 అడుగులు నడిచిన తరువాత పక్కగా కొండరాతిలో తొలచిన చిన్న బిలం ఒకటి కనిపించింది. అందులో అంత ఎత్తున ఒక కుక్క ఆకారం రాతిలో మలచి ఉన్నది. దాని 2 కళ్ళు నిప్పు కణాల్లా మెరుస్తున్నాయి. వీడే కాలభైరవుడు, ఉపాసకుల బూడలమర్రి, శత్రువుల పాలిట బ్రహ్మజముడు. జై కాలభైరవా అంటూ వికృతాకారుడు మునివేళ్లతో విగ్రహం కళ్లను ఒక్కసారి తాకి చప్పున వెనకడుగు వేస్తూ, కేశవా, ఎప్పుడు కాలభైరవుడి కళ్లలోకి చూడు. అదిగో నీ తండ్రి, అవిగో నీ ఆలమందలు. రాజభటులను చూసావా? విచ్చు కత్తులతో అంటూ బిగ్గరగా నవ్వసాగాడు. కేశవుడు ముందుకు వంగి కాలభైరవుడు కళ్లలోకి చూశాడు. కేశవుడి ముసలి తండ్రి గుబురుగా ఉన్న ఒక చెట్టు కొమ్మల్లో కూర్చొని ఉన్నాడు. ఆవులు అడవిలో చెల్లాచెదురుగా పరిగెత్తుతున్నవి. వాటిని అన్ని వైపుల నుంచి చుట్టుముడుతూ రాజభటులు గుర్రాల మీద నుంచి తరుముకుంటూ వస్తున్నారు. ఆ దృశ్యం చూస్తూనే కేశవుడికి ఎక్కడ లేని విచారం కలిగింది. తన తండ్రి ప్రాణభయంతో చెట్టు మీద దాక్కున్నాడు. తన ఆలమందను రాజభటులు పట్టుకుపోవాలని చూస్తున్నారు. ఆ పశువులు లేకపోతే తన తండ్రి అడవిలో ఆకు అలము తిని బతకవలసిందే. సమయానికి తను ఈ కొండ మీద చిక్కుకుపోయాడు. వికృతాకారుడు కేశవుడి మనోభావాలు తెలిసినవాడిలా నవ్వుతూ,
దిగులు పడకు కేశవా, నీ తండ్రిని నీ ఆలమందను కాపాడే భారం నాది అంటూ గుహలో నుంచి బయటకు వచ్చి, శిష్యా శిష్యా ఎక్కడా? నువ్వు వెళ్ళి ఆ రాజభటులను తరిమి మన కేశవుడి తండ్రిని ఆలమందను కాపాడు అంటూ కేకపెట్టాడు. కాలభైరవుడి కళ్లలోకి చూస్తున్న కేశవుడి దృష్టికి ఒక వింత దృశ్యం కనిపించింది. మనిషి తల, గబ్బిలంలా రెక్కలు ఉన్న ఒక నల్లటి పెద్ద ఆకారం అడవిలో రాజభటుల తలల మీద ఎగురుతూ పల్టీలు కొట్టసాగింది. ఆ భీకర స్వరూపాన్ని చూస్తూనే రాజభటులు ప్రాణభయంతో కీచుకీచుమని అరుస్తూ అడవికి అడ్డం పడి పారిపోసాగారు. రాజభటులను హడలెత్తించి వాళ్ళు అడవిలో చెల్లాచెదురుగా పారిపోయేట్టు చేస్తున్న భీకరాకారాన్ని చూసి కేశవుడు పొందిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. గబ్బిలానికున్నట్టు రెక్కలున్న మనిషి ఉంటాడని కాని, లేక గబ్బిలానికి మనిషి తల లాంటిది ఉంటుందని కాని వాడు ఏనాడు విని ఉండలేదు. కాని ఇప్పుడు స్వయంగా అలాంటి వింత ఆకారం ఉన్నట్టు చూశాడు. ఇది వాస్తవమా, లేక మాంత్రికుడు తన మంత్రశక్తి చేత తనకు కలిగిస్తున్న భ్రమ? మాంత్రికుడు కేశవుడి తండ్రిని ఆలమందను నిజంగా రక్షిస్తాడా, లేక అతడికి కలిగిస్తున్న భ్రమ? తరువాతి ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ యొక్క తర్వాతి భాగాలు వినాలి అనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఇప్పటి వరకు విన్న కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి. మీ అభిప్రాయాలు తెలపాలనుకుంటే కామెంట్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.